చేసామంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్లోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను, కానీ లేకపోతే మనల్ని పట్టుకోవడమే దొక్క చీరేసామండి. సరే, ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కథల్లో. ఏ మాట? ఈ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయలేదా? పింగ్లా. అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురాని, కడుపు కాలిపోతుంది. సరే, వెళ్ళు. థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియంవద? చచ్చా, పింగ్లాయే బాగుంది. సరే, ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే. మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. తప్పుకో తప్పుకో. ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా, తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. ఓహో, వారా? నేను అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్లు 25 ఏళ్లు నిండగానే 1 సంవత్సరం పాటు సొంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్నంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. భలే అజ్ఞాతవాసం. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. బావగారు, కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తానని చెప్పానుగా, డబ్బు అయిపోయింది. మర్యాదగా వెళ్తావా లేదా? మెల్లిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. బావగారు, అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి. చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు? ఏం చేస్తావా ఈ వంకాయలు? ఏం చేస్తాను? ఓల చేసి ఉన్న సంగతి అందరికీ చెప్పేస్తాను. అను నా కూతురు కానీ నీ కూతురు కాదుగా. అభూ శుభం ఎదుగున ఆడపిల్ల నిన్నేం చేసిందా? రాక్షసులకి నా కన్నబిడ్డల మీద కనికరి ఉంటుంది, నీ కూతురి మీద నీకు ఆ మాత్రం దయలేదురా? నా చెల్లెల్ని పట్టు పెట్టుకున్నావు, చాలదు దుర్మార్గుడా. అనునైనా సుఖంగా బ్రతకనివరా? అయితే ఇదిగో, గొడవ లేకుండా డబ్బిచ్చేసి వెళ్ళిపోతాను. కాల్చి మారేస్తాను. కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తాను. నాకే బ్రదర్, పోనీలే ఉండు. బావగారు, సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ ఇందా పో. బ్రదర్, ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు? ఏం భయలేదు బ్రదర్, పెద్ద ప్లాన్ వేశాను. హలో, ఎవరు? ఓ, వెళ్ళిన పని ఏమైందండి? వాకిట్లోనే అయింది. చుక్క ఎదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఒక చక్కటి చుక్క ఎదురైంది. ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు. చూసి ఉండరు. చూడకపోవడం ఏమిటి? ఎక్కడో చూశానబ్బా. కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగా వస్తాను.
కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన మీద అవుతావా? చేస్తావాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. జనార్దనం క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదేలేవా, నీకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేదా అందే. చేసుకుంటే పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా నార్కెలవి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు. నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. చిన్నమ్మాయి గారి మీద పగ అమ్మా. అరుగో చిన్నమ్మాయి గారు. సరే, నువ్వు పో. ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడటం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతో చెప్పక్కర్లేదు. తమరాడంతో తక్కువ. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక్క దొంగ కూతురువి, కులం లేని అనాథివి, పిచ్చి మెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, వికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాటలు చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. బిఏ పేస వేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఇస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలా అంటే అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. ఆగండి. హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా, మా నాన్న విన్నా, మీ వెన్నుకు అపాయం, పళ్ళకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం ఏది మీ చెయ్యేది? గారు, ఉమ కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, నా వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. చల్ మొహనరంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈరోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాన్ని తినండి. మంట 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 మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు
ఉప్పు. అదేమిటండి నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకాలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. ఒంటరిగా ఆడపిల్లలు చేయబట్టుకుంటారా? మా నాన్నని రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బో మీ నాన్నతో వద్దు, మిలిటరీ బాక్సు తుపాయితో కాల్చేస్తాడు. అయ్యి బాబో ఖబర్దా కాళీపాడు జమీందారు వస్తున్నా. జమీందారు గారట. ఖబర్దా ఖబర్దా కాళీపాడు జమీందారు గారు వస్తున్నా. ఆయన పేరు చెప్తే అడవిలో పులి కూడా నీరు తాగా. నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి. తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే. ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాస వాడి ఒట్టి పూలండి. ఖబర్దా వాసంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పలేదే. అబ్బాబాబా, మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బాయ్ కాఫీ. నీ కాఫీలొద్దు గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వాడితో మనకు చాలా పనుందే. అలాగా? అయితే తమరు ఒక పని చేయండి. తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు గాని. చిత్రం. ఊర్నాథం, మీ అమ్మ చచ్చిపోయింది అనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? ఊరుకోవే ఊరుకోవే. అబ్బబ్బబ్బబ్బా, మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదే. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది రస్తో. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది. కౌలమ్మ గారు, నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామన్ సాయ, పేరు గురునాథం, ఈ పైనమోలా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును అని పత్రికల్లో దండోర వేయించండి. ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదుతో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇచ్చి ఒకేడే రావచ్చు. అలాగే ఇంకండి, నాకంటే నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తా. ఏమిటమ్మాయి, నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు. ఏమిటమ్మాయి పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధి తక్కువ కొత్త వచ్చింది ఎవరో చెప్పు. తుపాకితో కాల్చి అవుతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానా అమ్మా? ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటు వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను.
నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టువేనమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాడిని పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏమి సుఖపెడదామని తాగుబోతు వేసను పెళ్ళాడు. అన్నయ్య, వారినేమీ అనకండి. ఆయన నా భర్త. పాపిచ్చదాన్ని మన వంశానికి తీరని కళంకం తెచ్చాం. మళ్ళీ నా కళ్ళెత్తర పడుతుంది. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్యం. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జూదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్య కృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా, లక్ష్మి, అమ్మా. నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య, నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న ఆ దుర్మార్గుడు ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేమ్మా. ఊరు ఈనాటి నుండి దీనికి తల్లైనా తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా, అమ్మా. కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపవు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటికీ నా ఇంట్లో లక్ష్యం వెలిసింది. నాకు ప్రియా నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, అమ్మా. ఉమ్మా, ఎవరు? నేనే ఉమ్మా, వాసుని. దేవుడు బ్రదర్. అదే తర్వాత చెప్తా కానీ మన రంగనాథుడు. వాడెవడు? అదే మన గురునాథం గారు. ఓహో. వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? ఆ. అందాక వచ్చింది. సరే గాని బ్రదర్, ఏమిటి వేషం? ఆ తండ్లేడు, ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లేకపోతా. అయితే సరే, నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వారితో తప్పకుండా. ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు, పిడుగు గొడుగు హంకోట్యాదు. జావ్ జావ్ లేదు. అయితే నేను తెలియదు సార్. అరే तुमको क्या होना बोल भैया. మిస్టర్ నాథ్, मैं नहीं जानता. నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురిని పిలిచి అలర్ట్ చేయమంటే వస్తా? నేనే వచ్చేస్తాను. దంగారు రైట్, టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడే టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఎక్కువ ముందు. మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆదటి వరకు జాగ్రత్త.
నుంచి మోసం చేస్తారా? ఇప్పుడు నీకు ఎవడట చూస్తాను. సార్ మీరే కనపట్లేదు సార్. తాళం తీసుకుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్తురా. నా కూతురు నన్నే కొట్టావమ్మా. రండి వీడు అరెస్ట్ చేయండి. ఎక్కడ కట్టారా? అడగండి. తీసుకెళ్ళండి. నడు. ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారివి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పోవతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా, నా కూతురు నన్నే కొట్టావమ్మా. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. పోవతనికి. పో పో పో. ధాన్యం తోపు వ్యాపారం. తప్పిపోయాడు. కనిపించే మా కుమార్ రాజా శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ కాళీపేట జమీందార్. గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నేను చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనే రా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలో అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గం. సదియా. సరే ఉండండి, పక్క స్టేషన్లో దిగి మీ ఇళ్ళకి టెలిగ్రాములు కొట్టి మీ పని పట్టిస్తాను. ఏమైపోయాడే దన్ను? మళ్ళా రాలేదే? అబ్బే నేనేం చేయలేదు నాన్న. మరి మరి ఏమిటా మరే మరే? ఏం జరిగింది ఏమిటి? అబ్బే ఏం జరగలేదు నాన్న. మరే ఆయనే నీ చేతి గొడ్డు కారమైన అమృతం, ఉప్పు నీళ్ళైనా పానకం అన్నారు. నవ్వులాటకి అదే ఇచ్చేశాను. అంతే, ఒగురుస్తూ అదే పోతపోయారు. మళ్ళీ రాలేదు. అంతే నాన్న, నేనేం చేయలేదు. ఇంకేంటి కోపం తీశావు? నీకేం పిచ్చెక్కిందా? ఇన్నాళ్ళకేదో మంచి సంబంధం కలిసి వస్తుంది కదా అని ఆశపడ్డా. నీ కర్మ నా కర్మ ఇట్ట కాలేదు. అది కాదు నాన్న. మరే నా అన్న వాసు, వాసు, ఏమిటండి? మన వాసు పెళ్ళైపోతుంది. ఎవరిచ్చారు టెలిగ్రామ్? ఏమిటి సంగతి? ఎవడో ధన్గాడు పత్రికలో మన ప్రకటన చూసి మన వాసును పట్టేశాడు. విమలాపురంలో ఎవడో కెప్టెన్ కోటాగాడి కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాట. వెంటనే రమ్మంటాడు. ఏది తుపాకేది? వెళ్ళి ఆ ధన్గాన్ని ధన్మనిపిస్తాను. ఎవరో రామోదర్ గారు చూసారా చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి? ఏం చేసింది? మీ అమ్మాయి గారు కూడా ఇల్లు పెట్టి పోయిందా? అన్నిట్లో నేనున్నానంటావు. పోతలకి అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాటు పెట్టి ఉప్పు నీళ్లు తాగించి తరివేసిందండి. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు కెప్టెన్ కోట అంటే ఎవరే? కోట అంటే కోటయ్య గారు ఏంటండి? ఆయన అసలు మా అత్తగారు ఊరే.
పేరు మారిన సంగతి మనకు తెలియదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది. ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచెట్టు. కూర్చుంది చెప్పండి. దొరికారా? పట్టేశాట. విమలాపురంలో పట్టేశాట. దొరికాడు, నా సంచాడు దొరికాడు. ఎలా ఉన్నాడో మనల్ని రమ్మన్నాడు. ఇంకా చూస్తారేమండి? పదండి. ఒరే రథం, కారు తీసుకో, కారు. ఎవడు కొంచెం ఆగండి, అమ్మాయిని తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపణ చెప్పించాలి. వస్తున్నా. కోడి తీసి పెట్ట అంతా తీసుకురా. ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యగారు పెద్దమ్మాయి గారు కనిపించట్లేదు. ఈ వారి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించిన విద్యాబుద్ధులతో ఈ విశాల ప్రపంచం ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి, మరి నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మాయి కానివ్వండి. ఏం చేశావు? అక్క ఏమన్నావు నువ్వు? తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియక అనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఏడుస్తున్నావా? నాన్న, నాన్న. అను కనిపించలేదు. ఉత్తరం చూడు, నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి ఏమీ తోచకుండా ఉంది. అరే, ఎంత పని జరిగింది కదా? వెతికించారా? లేదు, ఇప్పుడు ఆలోచిస్తారే. వెతుకుదాం పదండి. ఎవరు కనపడరా? అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. ఎవరిని? పెద్దమ్మాయి కనపడడం లేదు. మీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టిపోయారా? అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గుడ్లాభం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి, మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తానే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు. ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును, పదండి గంగాధర్ గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి.
సారీ. రండి పోదాం. అమ్మ బాబోయ్ నాన్న, నా బట్టలు వేసుకుని నీ బట్టలు నాకు ఇచ్చి. వద్దు బాబు వద్దు, దండం పెడతాను బాబు కదూ. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో త్వరగా. ఓహో, అదే ఎవరో పెద్ద మనిషి పాపం పడిపోయినాడు. వేలు దత్తం, రండి రండి. పాపం ఏది తీసుకెళ్ళి మన కారులో వేసి ఇంటికి తీసుకెళ్ళండి. రండి రండి రండి, జాగ్రత్తగా తీసుకురండి. అలాగయ్యా. ఏ జట్కా, రండి గగన రండి. వస్తున్నా. ఎక్కడి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మాయ్యా. అబ్బాయి ఎక్కడి వాయ్? మా అన్నగారు ఎక్కడి వాయ్? గురబడ్డా. అరే ఈ గుర్రం వెనక్కి కానీ ముందుకు పోదే. దోటం చేత అయితేగా గుర్రం చచ్చిపోతుంది, వెనక్కి తక్కోండి. ఇలా అయితే మనం వెళ్ళినట్టే. కొంచెం జాగ్రత్త తోడరా బాబు. పని బాయ్ చదలు చేత పని. కాళీపేట జమీందారు, అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే. అన్నగారు లేవండి. సంతేశాడు. రండి కొంచెం కొంచెం రండి రండి. వచ్చేసాడు. నన్ను అడుగు కూడా. అనుకో కారు వస్తుంది. మన ధన్నే అదే 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 గుర్తావు. నాకు పేరు కరీం సాహెబ్ సార్. కరీం సాహెబు, ఈ బట్టలు మావాడి కావు. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి. ఇదిగో సాహెబు, మా వాడిని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. అవరు మీరు పదండి. పదండి. అక్క ప్రియ, అక్క నన్ను క్షమించక్క. అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి, అక్క నేను మహాపాపిని. ఊరుకోమ్మ, ఇందులో నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగ తప్ప. ఊరుకో ప్రియ, ఊరుకోమ్మ. అను అను, ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్న సంగతి చెప్తాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయన లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవును. కోట గారు, అసలు సంగతి మర్చిపోయారు. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతలికి పో. మీరు క్షమించాలి. మా అమ్మాయి హాస్యాన్ని కానీ మీ ధనికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. మీ వాడు అలిగి అజకపోతా. ఏదో సంటిది తెలియక చేసింది.
ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి. వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారింట్లో ఉన్నారు. వారి అమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలేమిటి, ఏమిటండి ఈ గొడవ? అదా అది అసలు విషయం ఏమిటంటే, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉంది. నన్ను మర్చిపోండి. అను ఏం మాట్లాడి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కానీ కులగోత్రాలు కాబట్టి తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగో మా వంశోద్ధారకుడు. ఆ నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతికుండగానే పెళ్లి ఖాయం చేసుకోవడం నీ ఇష్టమేననుకున్నావా? మీతో చెప్పి మీ ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆహ్వానించావు. కులం లేని పిల్లను పెళ్ళాడి కులం, గోత్రం, వంశం, మర్యాద అన్ని గంగలో కలుద్దాం అనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం ఆడాడు. మీ గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి పెద్దలు, మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు, అయ్యా జమీందారు గారు చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు ఒక టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకొని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇక్కో సార్, పట్టుకు వచ్చాను. మొహమానం ఇప్పించండి. గురునాథం ఏమిట్రా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉండరారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడనా? రేయ్, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళకి కనిపించావురా తండ్రి. అది సరే కానీ గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. అరే నువ్వు కొంచెం చెప్పరా. పింగళ అదెవర్రా? మా చిన్నమ్మాయి అండి, ప్రియంవద. సరే నాకు ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. కోటగారు, ఏదో పెళ్లిలో పెళ్లి, మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపిద్దరు. మీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. ధన్కు ఉమా, మీ చిన్నమ్మాయికి మావాడు, పెద్దమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ధనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం.
పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్నీ చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లిళ్ళకి ఏర్పాటు చేసేద్దాం. అయ్యా రావు బహదూర్ గారు, అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడలు ఉమ. అయ్యా ఇతను గురునాథం కాడయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధన కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. అరే 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 అరే, ఈ కొత్త జోడి ఎవరు? మా వేలు మళ్ళీ చాలా బాగుంది, చాలా